గుడ్ మార్నింగ్. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు చెప్పారు కదా, వెరీ గుడ్. మరి మీరందరూ కూడా తయారై వచ్చారా లేదా? చక్కగా తల దువ్వుకొని ఉతికిన బట్టలు వేసుకొని రెడీగా కూర్చున్నారా లేదా? కూర్చుంటే వాళ్ళందరికీ కూడా అభినందనలు, చప్పట్లు. వెరీ గుడ్ అన్నట్టు. మరి తయారై రాని వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? రేపటి నుంచి ముందుగానే అమ్మ వాళ్ళకు చెప్పాలి. అమ్మ వాళ్ళు పనులకు వెళ్ళిపోతే ముందు అమ్మ వాళ్ళు వెళ్ళకముందే రెడీ అయ్యి రావాలి. అంటే స్నానం అది చేసేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే చేసేసుకోవాలి. చేస్తారు కదా. మరి ముందుగా ప్రార్థన. అమ్మో కావుమయ్యమమ్మో. ఈ రోజున మనము మంచి అలవాట్లలో ఒక కొత్త మంచి అలవాటు అనేది మాట్లాడుకుందాం. అయితే ఫిబ్రవరి నెలలో మొదటి 15 రోజులు, అంటే మొదటి 2 వారాలు మనము నమస్తే చెప్పడం అనేది పిల్లలకి పరిచయం చేయాల్సి ఉంటుంది. సో ఆ నమస్తే చెప్పడం పరిచయం చేసేటప్పుడు కోతిబావతోటి ఆ పరిచయం చేయించాలి. దానికి గాను ఎలాగ చేయించాలి ఏమిటి అనేది మీకు ఇచ్చిన టీచర్స్ మాన్యువల్లో ఇవ్వడం జరిగింది. టీచర్స్ అవి చదువుకొని ఎలా చేయించాలి పిల్లల చేత అనేది చూసుకొని ఆ ప్రకారంగా ప్రిపేర్ అయ్యి పిల్లలకి ఆ నమస్తే చెప్పడం అనేది పరిచయం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఒక వీడియో రూపంలో కోతిబావతో చేయిస్తున్నాము, విందామా? నమస్తే చెప్పడం ఉద్దేశం: పెద్దలు ఎదురైనప్పుడు వారికి నమస్తే చెప్పడం అలవరచడం. లక్ష్యం: మర్యాదపూర్వకమైన సామాజిక ప్రవర్తనను పెంపొందించడం. నమస్తే పిల్లలు, నమస్తే. చూచారా, నేను ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా పలకరిస్తున్నాను. ఇంతవరకు మా ఫ్రెండ్స్ డుంబు, బంటు వాళ్ళతో కూడా మాట్లాడి వచ్చాను. నమస్తే బంటు, నమస్తే డుంబు అని పలకరించాను. అప్పుడు డుంబు అని నవ్వాడు. ఏమిటి చింటూ నమస్తే అంటూ చేతులు జోడించి కొత్తగా పలకరిస్తున్నావు, ఏమిటిది? అదే డుంబు, నమస్తే. నీకు తెలీదా? నాకు తెలీదు. మొన్న నేను అమ్మతో కలిసి మన బంటు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడ బంటు నన్ను వాళ్ళ ఊరిలో అంగన్వాడీ సెంటర్కి తీసుకెళ్ళాడు. మేము వెళ్ళగానే పిల్లలందరూ చక్కగా వినయంగా నమస్తే అని అన్నారు. మాకేం చెయ్యాలో తెలియలేదు. టీచర్ చెప్పింది, ఎవరైనా నమస్తే చెప్తే ఇలా చేతులు జోడించి నమస్తే చెప్పాలని చెప్పింది. ఓ చింటూ, ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది చెప్పుతుంటావు. ఇవన్నీ నాకెక్కడ గుర్తుంటాయి? నాకు ఇన్ని గుర్తుంటాయా? నువ్వే చెప్పు. ఎందుకు గుర్తుండవు గుంటుంబో? మనం కొద్ది రోజులు అనడం నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇవన్నీ మర్యాదపూర్వకమైన ప్రవర్తనలు. మనం మన తోటి వారితో మెలగాలంటే ఇవన్నీ పాటించాలి. అట్లాగా. మరి ఇప్పుడు చెప్పు,
ఎప్పుడెప్పుడు నేను నమస్తే చెప్పాలి? నేర్చుకుంటా నేను కూడా. చెప్పు. ఆ రోజు అమ్మ చెప్పింది, ఎవరైనా పెద్దవారు ఎదురైనప్పుడు వారికి నమస్తే చెప్పాలి. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వారు కనిపిస్తే నమస్తే చెప్పాలి. నేను ఆ రోజే నమస్తే చెప్పడము మొదలుపెట్టేశా. మన బంటు వాళ్ళ అమ్మకి, నాన్నకి వెళ్ళగానే నమస్తే అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో తాతగారికి కూడా నమస్తే తాతగారు అని చెప్పా. అయితే నేను కూడా చెప్తా. పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు చెప్తాను. పొద్దున్నే అమ్మకు, నాన్నకి చెప్తాను. ఇంకా టీచర్లకి, ఆయాలకు కూడా చెప్తాను. ఇంకా ఎవరెవరికి చెప్పాలి చింటూ? చెప్పు. కాకు, నువ్వు ఇంత స్పీడుగా అడిగితే ఎలా? చెప్తాను, ఒక క్షణం ఆగు, గుర్తు తెచ్చుకో నువ్వు. మన ఊరిలో బయటికి వచ్చినప్పుడు ఊరి సర్పంచ్ గారు, ఇంకా ఎవరైనా అధికారులు, వార్డు మెంబర్లు, ఇట్లా ఎవరైనా పెద్దవారు ఎదురైతే నమస్తే సార్ లేదా నమస్తే మేడం అని అనాలి. అయితే మన ఇంటికి ఎవరైనా వచ్చినా వారికి కూడా చెప్పాలా? చెప్పాలి. నాన్న వాళ్ళ ఫ్రెండ్స్, అమ్మ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా నమస్తే చెప్పాలి. అలాగే ఎవరైనా చుట్టాలు వస్తే కూడా నమస్తే అని ముందుగా చెప్పి మాట్లాడాలి. మనం ఇన్ని రోజులు అలా చెయ్యనే లేదు. మరి ఇప్పటి నుండి నమస్తే అన్న తర్వాతనే మాట్లాడతా. థ్యాంక్ యూ చింటూ, మంచి విషయాలు చెప్పావు. థ్యాంక్ యూ. అట్లా డుంబుకి నమస్తే చెప్పడం నేర్పించాను. పిల్లలు డుంబు నమస్తే అంటుంటే అందరూ మెచ్చుకున్నారు. మీరందరూ కూడా నమస్తే చెప్తారు కదా. ఇంకో విషయము, మీరు అంగన్వాడీ సెంటర్కు వెళ్ళగానే టీచర్కి, ఆయాకు నమస్తే టీచర్, నమస్తే ఆయమ్మ అనాలి. అట్లాగే ఎవరైనా తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ సెంటర్కు రాగానే నమస్తే అని వినయంగా చెప్పాలి. నమస్తే గోలగా అరవకూడదు. నమస్తే మేడం, నమస్తే మేడం అని అట్లాగా అరవకూడదు. అలా అరిస్తే బాగుండదు. చేతులు జోడించి నమస్తే అని చెప్పాలి. నమస్తే, నమస్తే, నమస్తే. చూశారు కదా పిల్లలు, ఏం చెప్తుంది కోతిబావ? డుంబు కూడా ఏం చెప్తున్నారు? నమస్తే చెప్పాలి. ఎవరు కనిపిస్తే, పెద్దవారు ఎవరు కనిపించినా కూడా వాళ్ళందరికీ కూడా నమస్తే చెప్పాలి. అర్థమైంది కదా? నమస్తే ఎలా చెప్పాలి చూసారా? ఇలా చేతులు జోడించి, చూస్తున్నారా? రెండు చేతులు ఇలాగ జోడించి నమస్తే అని చెప్పాలి. ఎవరు వచ్చినా కూడా పెద్దవాళ్ళు మనకు ఎదురైనప్పుడు ఇలా రెండు చేతులు జోడించి నమస్తే అని వినయంగా చెప్పాలి. గట్టిగా అరవకూడదు. ఇంతకుముందుకు మనకు చింటూ చెప్పాడు, కోతిబావ చెప్పాడు, ఏమని క్వాక్ క్వాక్ క్వా అనుకుంటూ గట్టిగా అరవకూడదు. నమస్తే అని చెప్పాలి, అంతే. అంతకంటే ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నమస్తే, నమస్తే సార్, లేకపోతే మీ ఎవరైనా చుట్టాలు ఎవరన్నా వచ్చినా కూడా నమస్తే పెద్దనాన్న, నమస్తే తాతయ్య
అనేసి ఇలాగా చేతులు జోడించి చెప్పాలి. మరి చేద్దామా ఇట్లా ఈరోజు నుంచి? మరి ముందు నాకు నమస్తే చెప్పండి. చెప్పారా? ఇలాగ చేతులు జోడించి నమస్తే మేడం అని చెప్పారా? వెరీ గుడ్. చెప్పారు అంటే వెరీ గుడ్. మీరు నేర్చుకుంటున్నారు. మీకు ఏది చెప్పినా కూడా మీరు నేర్చేసుకుంటారు, నాకు తెలుసు. ఓకే, ఈరోజు నుంచి మనము ఈ అలవాటుని పాటిద్దాం. మర్చిపోకూడదు, చెప్తున్నాను, మర్చిపోకూడదు. సరే, నెక్స్ట్ మనము పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల్లో పూర్వ గణితంలోకి వెళ్దాము. మనము 6 అంకె నేర్చుకుంటా ఉన్నాం కదా. 6 అంకెలో ఇప్పుడు విధానం 6 ప్రకారంగా ఎలాగా 6 అంకె నేర్పించాలనేది ఇప్పుడు చూద్దాము. ఇది అంగన్వాడీ సెంటర్లో చేస్తూ ఉన్నారు, చూద్దాం. మరి ఇక్కడ 6 అంకె ఉంది కదా, చూసారు కదా. ఈ 6 అంకె పైన నేను ఎలా నడుస్తానో మీరు కూడా అలా నడవాలి, సరేనా? నేను ముందుగా నడిచి చూపిస్తాను. 6 అనండి. 6 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 సో ఈ 6 అంకె మీద నడిపించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మనము ఎక్కడ స్టార్టింగ్ పాయింటో అక్కడి నుంచి నడిపించడం స్టార్ట్ చేయాలి. మీరు చూశారు కదా, అంగన్వాడీ టీచర్ చూపించింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఈ చివరి నుంచి మనం 6 అంకె రాయాలి అని అంటే ఇక్కడి నుంచి రాస్తాం, అవును కదా. సో అలాగే పిల్లల్ని కూడా ఇక్కడి నుంచి నడిపించడం స్టార్ట్ చేయాలి, ఇలాగా పూర్తి చేయాలి. సో ఇది ముఖ్యమైనది. అంటే కొన్నిసార్లు మనము అంకెను రాయించే పద్ధతిలో కాకుండా కొన్నిసార్లు వేరేగా కూడా చూపిస్తూ ఉన్నారు, చేయిస్తూ ఉన్నారు. సో అంగన్వాడీ టీచర్స్ ఇది గుర్తుపెట్టుకొని ఈ ప్రకారంగానే మనము చేయించాల్సి ఉంటుంది. మరో పద్ధతి చూద్దాము. ఇప్పుడు 7వ పద్ధతి. నేను 6 అంకె పైన చింతగింజలు ఎలా పెడతానో మీరు కూడా అలానే పెట్టాలి, సరేనా? 6 6 6 6 6 6 6
ఆరు 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 మీరు కూడా ఇలానే పెట్టాలి, సరేనా? పెట్టండి. ఆరు 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 వెరీ గుడ్ పిల్లలు, మీరు గింజలు చాలా బాగా పెట్టారు. క్లాస్ చూద్దామా? సో ఏం చేశారు? పిల్లల ముందు 6 అంకె రాసి పెట్టారు. బాణం గుర్తులతో కూడా గీశారు. చూశారు కదా, బాణం గుర్తులు అంటే ఏ ప్రకారంగా ఏ దిశలో గింజలు పెట్టాలనేది ఆ బాణం గుర్తులను చూసుకుంటూ పిల్లలు గింజలు పెట్టాల్సి ఉంటుంది. ముందుగా టీచర్ ఏం చేశారు, ఎలా పెట్టాలనేది చేసి చూపించారు. సో తన ముందు కూడా ఒక 6 అంకె రాసుకొని తను పెట్టిన దాన్ని గమనిస్తూ పిల్లలు కూడా ఆ విధంగా పెట్టండి అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి ఈ విధానము 7 అనేది పిల్లలతో చేయించాల్సి ఉంటుంది. ఈరోజున అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈ విధానాలు 6, 7 ఈ 2 విధానాల ద్వారా పిల్లలకి గృహ సందర్శనలో పిల్లలకి 6 అంకెని పరిచయం చేయండి. నెక్స్ట్ పాట విందాము. పిల్లలు గులాబీ పువ్వు చెప్పింది పాట విందాము. గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల రాణిని నేనని. గులాబీ పువ్వు చెప్పింది ఏమని ఏమని పువ్వుల రాణిని నేనని. బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు నాదని. బంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని బంగారు రంగు నాదని. చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో పూస్తానని. చామంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని చలికాలంలో పూస్తానని. మల్లె పువ్వు చెప్పింది మండుటెండలో వస్తానని. మల్లె పువ్వు చెప్పింది ఏమని ఏమని మండుటెండలో వస్తానని. అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనెలు ఇస్తామని. 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 ఎక్కువ కదపకండి. ఓకే, పాట విన్నారు కదా పిల్లలు. మీకు అందరికీ ఇష్టమైన పాట ఇది, బాగా నచ్చింది కదా మీకు ఈ పాట? ఎస్, నాకు వినిపిస్తుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంగ్లీష్ వర్క్ బుక్లోకి వెళ్దాము. ఇంగ్లీష్ వర్క్ బుక్లో మనము 2 పేజీలు చూసినట్టుంది. ఎస్ అక్షరానికి సంబంధించిన 2 పేజీలు చూసి ఉన్నాము.
అయితే అంగన్వాడీ టీచర్స్ మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఎలా చెప్తున్నారు, ఎలా చేయిస్తున్నారు అనేది. సో ఆ ప్రకారంగా మీరు చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు సరళ ఇన్స్ట్రక్టర్ గారు ఉన్నారు, వారు మీకు మరి 2 పేజీలు చూపిస్తారు. వర్క్ బుక్లో 3 to 4 years చిల్డ్రన్కి ఇప్పుడు మనము 5వ అభ్యాసన చేద్దాము. చూడండి, మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ సౌండ్ ఎస్. ఓకే, మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ సౌండ్ ఎస్ అంటే ఎక్స్ అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలను మనము మ్యాచ్ చేయమని చెప్పారు. సో అంగన్వాడీ టీచర్ ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించవలసింది మొట్టమొదటిగానే ఫస్ట్ ఇక్కడ ఏమేమి చిత్రాలు ఉన్నాయి, ఎస్ అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలను గమనించి గుర్తుపట్టి ఆ చిత్రాల పేర్లు మీరు స్పష్టంగా ఉచ్చారణ రాసుకోనండి. అంగన్వాడీ టీచర్స్కి చెప్తున్నాము. సో మీరు అలా చేసినప్పుడు పిల్లలకి ఈజీగా చెప్పగలరు, నేర్పించగలరు, తర్వాత ఈజీగా అర్థమవుతుంది కూడా పిల్లలకి. ఓకేనా? ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ముందుగానే ఇవన్నీ కూడా స్కూల్ ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ యొక్క వర్క్ బుక్స్ ఇవ్వండి. ఇచ్చి ఇప్పుడు ఎలా చెప్తున్నామో అలానే మీరు పిల్లల చేత చేయించండి. ఓకేనా? ఇక్కడ చూడండి, అంగన్వాడీ టీచరు పిల్లల్ని ప్రతి ఒక్క పిల్లవాడికి కూడాను ఈ పిక్చర్ ఏంటి అనేటువంటిది గుర్తింప చేయాలి. ఓకే, సో ఈ పిక్చర్ ఏంటి అనేటువంటి విషయము టీచర్కి మీకు బాగా తెలిసి ఉండాలి. సో ఆల్రెడీ మనము మీకు గుర్తుండవలసిన విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడాను మనం పిక్చర్ రీడింగ్లో చూసుకున్నాము. తర్వాత మనము ఇంట్రొడక్షన్ ఆఫ్ సౌండ్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాము. తర్వాత ఆకార పరిచయంలో కూడా చెప్పుకున్నాము. అవే పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది ఏంటి అని ఒక్కొక్క పిల్లవాడిని అడగండి. ఎవరి పిల్లవాడికి వాడికి మన దగ్గర వర్క్ బుక్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క పిల్లవాడిని ఇదేమిటి అని అడగండి. మామూలుగా మీరు యూజ్ చేయగలిగితే వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ అని మీరు చెప్పండి. అడిగి అప్పుడు గుర్తుపట్టాడా ఓకే, లేకుంటే మీరు తిరిగి చెప్పండి. ఇది ఏమంటాము? షిప్ అంటాం. సో ఈ షిప్ అంటే ఓడ. ఈ ఓడని తెలుగులో షిప్ అంటామని పిల్లలకి చెప్పండి. తర్వాత షిప్ మొదటి అక్షర శబ్దం ఏంటి? షిప్ మనం చెప్పుకున్నాం కదా, సౌండ్ అంటే ఆ యొక్క లెటర్ సౌండ్ ఏంటి, స్టార్టింగ్ ఆ వర్డ్లో స్టార్టింగ్ సౌండ్ ఏంటి అనేటువంటిది మనము గమనించాలి. టీచర్స్కి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆ సౌండ్ అనే దాన్ని బట్టి మనము లెటర్స్ రాస్తామని చెప్పి మీకు కూడా అర్థమై ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, షిప్లో స్టార్టింగ్ సౌండ్ ఏంటి? ఆ వర్డ్లో షిప్ సా కాదు స అంటాము. ఓకేనా? సో ఈ షిప్ మరి ఈ ఎస్ అక్షరానికి సరిపోతుందా లేదా ప్రతి ఒక్క పిల్లవాడిని గమనించండి. ఇక్కడ ఏముంది? ఎస్ అక్షరం ఉంది, క్యాపిటల్ ఎస్ ఉంది, స్మాల్ ఎస్ ఉంది కదా. ఇప్పుడు సరిపోతుంది అని అంటే బిడ్డ చేత మీరు మ్యాచ్ చేయించండి. ఓకేనా? ఎప్పుడు చెప్పుకున్నట్లే అక్షరము నుండి మనము చిత్రానికి మ్యాచ్ చేయించాలి. ఓకేనా? చూడండి టీచర్, మీరు ఒక్కొక్క పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా షిప్ మొదటి అక్షర శబ్దము స కాబట్టి ఎస్కి మ్యాచ్ చేస్తున్నాము అని మీరు ఒక్కొక్క బిడ్డని గమనించి చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పిల్లల్ని అడగండి వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ అని. ఓకే, అడగగల పిల్లలు చెప్తారు. మీరు మీకేమనిపిస్తుంది? ఇది షీప్, గొర్రె. ఓకే, ఈ షీప్లో ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ ఏమంటాము? స కదా, అక్షరము ఎస్ కదా. ఈ విధంగా మళ్ళీ మనము అక్షరం నుంచి పిక్చర్కి మ్యాచ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ 3 కూడాను మన క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, తర్వాత స్మాల్ లెటర్.
ఎస్ ఉంది. ఇక్కడ చూడండి ఇదేంటి అని అడగండి పిల్లల్ని. జోకర్, మరి జోకర్లో ఫస్ట్ సౌండ్ ఇస్ ద వర్డ్ ఏంటి? ఫస్ట్ సౌండ్ జోకర్, జ కదా, జ మరి కాదు కదా, సో నోటిక్. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఏమిటి అని ప్రతి ఒక్క బిడ్డను కూడా అడగండి. సోప్, ఇది సోప్. సోప్లో మొదటి అక్షర శబ్దం స. సో మరి ఆ శబ్దంతో మొదలయ్యింది కాబట్టి మనము ఎస్కి మ్యాచ్ చేస్తున్నాం. అయితే పిల్లలకి గమనించమని చెప్పండి, ఇది స్మాల్ ఎస్. ఇక్కడ ఏంటిది? సిజర్స్, కత్తెర కదా, సిజర్స్. ఈ సిజర్స్లో మొదటి అక్షర శబ్దము స కదా, ఫస్ట్ లెటర్ సౌండ్. సో మళ్ళీ మ్యాచ్ చేయమని చెప్పండి. మళ్ళీ అడగండి బిడ్డని, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ అని. ఇది ఏమిటో చెప్తాడు కదా. ఇది సన్, సూర్యుడు. స కదా, మొదటి అక్షర శబ్దము స. మళ్ళీ మ్యాచ్ చేయమని చెప్పండి. ఈ విధముగా క్యాపిటల్ ఎస్ అండ్ స్మాల్ ఎస్కి మనము మ్యాచ్ చేయిస్తున్నాం. ఓకేనా? ఈ అభ్యసన ఈ విధంగా కంప్లీట్ చేయించండి పిల్లల చేత. నెక్స్ట్ చూడండి, ఇది ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్కి చెప్తున్నాము. ప్రతి యాక్టివిటీ బుక్ మీరు గమనించవలసి ఉంటుంది. తర్వాత గుర్తుంచుకొని, అంటే ఒక్కొక్క బిడ్డకు కూడా శ్రద్ధగా ఓపికతో చెప్పేటువంటి అవకాశం మీకే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, కలర్ ద సన్ ఇన్ ఎల్లో అండ్ ఎనీ అదర్ కలర్ ఫర్ ద ఆల్ఫాబెట్. ఇక్కడ సన్, సూర్యుడిని ఇచ్చున్నారు. ఈ సూర్యుడిని ఏం చేయమన్నారు ఇవ్వమని? మనకి ఎల్లో కలర్తో సూర్యుడిని, ఎనీ అదర్ కలర్ ఫర్ ద ఆల్ఫాబెట్ అన్నారు. మనకి ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా, క్యాపిటల్ ఎస్ అండ్ స్మాల్ ఎస్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఫస్ట్ మనం చెప్పుకున్న రీతిగానే ఏం చేస్తారు? దేనికి చేస్తాం మనము? లెటర్కి మనము కలర్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను గ్రీన్ లెటర్ తీసుకున్నాను. అంగన్వాడీ టీచర్ ఎప్పుడు కూడా గమనించవలసింది ఏంటంటే, ఆ లెటర్ ఏ విధంగా అయితే రాస్తామో ఆ ప్యాటర్న్ని మాత్రం ఎప్పుడు కూడా అదే విధంగా రాయించాలి. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఎస్ ఉంది ఫస్ట్, గమనిస్తున్నారా? సో ఈ విధంగా ఒక కర్వ్ తీసుకొని అదే కర్వ్ ఇక్కడ దాకా కంటిన్యూ చేయమని చెప్పండి. అలాగనే స్మాల్ ఎస్, ఇది క్యాపిటల్ ఎస్ కొంచెం పెద్దగా రాస్తాము, స్మాల్ ఎస్ కొంచెము చిన్నగా రాస్తాము. అలాగనే సో ఈ ప్యాటర్న్ రాసే విధానం అయితే మర్చిపోవద్దు, పిల్లలకి ఖచ్చితంగా ఆ విధంగానే నేర్పించండి. నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ అండ్ స్మాల్ ఎస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు సౌండ్, మనకి సూర్యుడు ఉన్నాడు కదా, ఈ సూర్యుడిని ఏం చేయమన్నారు? ఎల్లో కలర్ ఏమన్నారు. సో టీచర్ ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, మనకి ఏ యాక్టివిటీ నేర్పించినా సరే దానికి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. సో మీరు ఫస్ట్ తెలుసుకోనండి ఎందుకు ఈ కలరింగ్ వేపిస్తున్నామని. సో దానికంటే మీరు అంటే ఆ విషయం మీకు గ్రహింపు కానీ ఉంటే ఈ ఒక్కొక్క యాక్టివిటీ కూడా మీరు చేయించడానికి పిల్లల చేత ఇష్టపడతారు. ఆ తర్వాత మీరు కూడాను తప్పకుండా నేర్పించాలి అనేటువంటి ఆశ మీలో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ సన్కి ఫస్ట్ ఏం చేస్తున్నాము? బార్డర్స్ వేసేస్తున్నాము. ఓకేనా? ఎప్పుడు కూడా మనము ఫస్ట్ బార్డర్స్ వేయించుకోమని చెప్పండి పిల్లలకి. ఎందుకంటే బయటికి మళ్ళీ అది రాకుండా మనము ఖచ్చితంగా అదే ఉన్నటువంటి ఆ నిర్దిష్టమైనటువంటి ఆ స్థలంలోనే వేయటానికి బిడ్డకి ఉపయోగపడుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియాలి. అంతేకాకుండా ఈ కలర్ వల్ల బిడ్డకి మనము ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే చిన్న సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి
పిల్లవాడి గ్రిప్ అంటే ఈ పెన్సిల్ పట్టుకోవడానికి ఆ గ్రిప్ రేపు రాయటానికి స్కూల్స్లో పనికొస్తుంది. సో ఆ విధంగా సిద్ధపరుస్తున్నాము అని చెప్పేసి మీకు అవగాహన ఉండాలి ఫస్ట్. సో ఈ విధంగా ఒక్కొక్క యాక్టివిటీకి మనకి లాభాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మనము ఈ చేతి పట్టుని ఫింగర్ గ్రిప్ అంటాము, ఈ వేళ్ల పట్టు తెలుస్తుంది. తర్వాత కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతతో బిడ్డ చేస్తుంటాడు కదా. సో ఈ విధంగా చేస్తుంటాడు కాబట్టి మనము స్కూల్కి సంసిద్ధతకి మనము సిద్ధపరుస్తున్నాము, స్కూల్కి రెడీ చేస్తున్నాము అనేటువంటి విషయము టీచర్స్ గమనించండి. ఈ విధంగా మీరు చేయించండి. ఓకేనా? ఇది సన్, ఇది ఈ విధంగా ఎల్లో కలర్ వేయించండి పిల్లల చేత. నెక్స్ట్ చూడండి 7వ అభ్యసన. Say aloud name of the object and circle around capital S and small s. Identify the capital S and small s. ఇక్కడ ఇచ్చినటువంటి వస్తువులు ఏంటో గుర్తుపట్టి ఆ యొక్క వస్తువుల పదాలను పైకి పలికించమన్నారు. ఆ తర్వాత ఆ అక్షరం ఏదైతే ఉందో క్యాపిటల్ ఎస్ అండ్ స్మాల్ ఎస్ ఐడెంటిఫై చేసి అంటే గుర్తించి దానికి సర్కిల్ చేయమన్నారు. సో పిల్లలకి ముందుగానే యాక్టివిటీస్ మీరు ఒకసారి చూసుకోండి, టీచర్స్ గమనించండి. మీ మీదనే ఆధారపడి ఉంటుంది కదా పిల్లల యొక్క భవిష్యత్ అంతా కూడాను. ఇవన్నీ నేర్పించేది అంగన్వాడీ సెంటర్లోనే. సో ఇక్కడ చూడండి ఇది ఏంటి అని ప్రతి బిడ్డను కూడా వాళ్ళకి వర్క్ బుక్ ఉంటుంది కాబట్టి అడగండి. సన్ఫ్లవర్ అని చెప్తాడు. ఏంటి ఇది? సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ స కదా. ఎస్ ఉంటుందా? స అంటే మనము ఎస్ అక్షరం అని చెప్పుకున్నాం కదా. మరి రౌండ్ చేయొచ్చా, సర్కిల్ చేయొచ్చా? ఎస్. ఈ విధంగా మీరు పిల్లవానికి ఆ ఎస్ అక్షరము సర్కిల్ చేయమని చెప్పండి. తర్వాత పిల్లల చేత ఆ పదాన్ని గట్టిగా పలికించండి. సర్కిల్ చేసిన తర్వాత సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. సో ఇది అయిపోయిన తర్వాత ఇది క్యాపిటల్ ఎస్ అని పిల్లల చేత మళ్ళీ గుర్తింప చేయండి. అలాగనే పిల్లల్ని అడగండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇది ఇట్స్ అ సన్. సన్ సన్ సన్లా మొదటి అక్షరము ఏంటి? స కదా. స అంటే ఎస్ కాబట్టి ఎస్ అక్షరానికి మనము సర్కిల్ చేయమని చెప్పండి పిల్లలకి. మళ్ళీ ఈ అక్షరాన్ని గుర్తించమని చెప్పండి, క్యాపిటల్ ఎస్ అని. అలాగనే ఇదేంటి? వాట్ ఈస్ దిస్? స్నేక్. స్నేక్లో మొదటి అక్షరము స్నేక్. స్నేక్ స స్నేక్ కదా, సతో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెటర్ ఇస్ ఎస్. ఇది క్యాపిటల్ ఎస్ అని మళ్ళీ గుర్తింప చేయండి. తర్వాత ఇది స్కూల్. ఇదేంటి? స్కూల్. స్కూల్ స్కూల్లో ఫస్ట్ లెటర్ ఈజ్ ఏమంటాము? స్కూల్. స్కూల్ స స్కూల్ కదా. స సతో స్టార్ట్ అవుతుంది కాబట్టి స అంటే ఎస్ అక్షరం. సో ఎస్ అక్షరానికి మీరు సర్కిల్ చూపించండి. దిస్ ఇస్ స్మాల్ ఎస్. ఓకే. ఇది హంస కదా. పిల్లల చేత గుర్తింపు చేయండి. హంస. హంస అంటే ఇంగ్లీష్లో స్వాన్ అంటాం. స్వాన్. మరి స్వాన్లో ఫస్ట్ లెటర్ ఎస్ గుర్తింప చేసి దిస్ ఇస్ స్మాల్ ఎస్ అని చెప్పండి. ఇది షిప్. షిప్. ఆ పదాలని గట్టిగా పలికించండి పైకి, సో దట్ తొందరగా పిల్లలు నేర్చుకోగలుగుతారు. ఆ వినికిడి నైపుణ్యం కూడా పెంపొందిస్తున్నాం. ఇక్కడ చూడండి షిప్. షిప్ ఫస్ట్ లెటర్ ఇస్ షిప్. స
కదా. ఓకే, ఈ విధంగా సర్కిల్ చుట్టమని చెప్పండి. ఓకే, దట్స్ ఇస్ స్మాల్ ఎస్. ఇక్కడ చూడండి 8th యాక్టివిటీ పెన్సిల్ బ్లాక్ డాబింగ్. ఏంటంటే ఇక్కడ డిప్ బ్యాక్ సైడ్ ఆఫ్ పెన్సిల్ డిప్ బ్యాక్ సైడ్ ఆఫ్ పెన్సిల్ ఇన్ గ్రీన్ కలర్ అండ్ ప్రింట్ ఇట్ ఆన్ ద లెటర్ ఎస్. అంటే ఈ పెన్సిల్ యొక్క బ్యాక్ సైడ్ ఇది తీసుకొని దీన్ని మనం ఏం చేయారు, గ్రీన్ కలర్లో ముంచమన్నారు. ముంచి దానితో మనకి ఇదంతా కూడాను గ్రీన్ కలర్ ప్రింట్ చేయమన్నారు. ఓకేనా, ఇప్పుడు చేద్దామా. మామూలుగానే మనం ఏం చేయాలి, ఫస్ట్ పెన్సిల్ తీసుకొని దాన్ని గ్రీన్ కలర్ ముందే సిద్ధపరచుకోవాలి టీచరు. ఆ గ్రీన్ కలరు కొంచెము వాటర్ కలర్స్ మీరు పిల్లలకి ఆ బౌల్ పెట్టి ఇవ్వండి. తర్వాత ఈ విధంగా పెన్సిల్ డిప్ చేసి పెట్టండి. ఎక్కడైతే స్టార్టింగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా నమూనా మనకి, ఆ విధంగా ఆ మొదటి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటూ రమ్మని చెప్పండి. చూడండి గ్రిప్ మనకి ఫింగర్ గ్రిప్ అనేటువంటిది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా, చూడండి క్యాపిటల్ ఎస్ అనుకుంటూ పిల్లలు ఈ విధంగా ఇచ్చినటువంటి ఓకే అక్షరం మీద మనము క్యాపిటల్ ఎస్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ చేసాం. ఇప్పుడు స్మాల్ ఎస్ మీద చేస్తున్నాం. చూడండి ఓకే స్మాల్ ఎస్. ఇక్కడ చూడండి ఈ రైటింగ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదట మనకి ఒక కర్వ్తో స్టార్ట్ అవుతుంది, అదే కర్వ్ మళ్ళీ లాస్ట్ వరకు. ఇన్ని విధాలుగా మనము అంగన్వాడీ టీచర్స్ ఎస్ అక్షరాన్ని నేర్పిస్తున్నారు. ఇది గమనించండి. తర్వాత ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ కలరింగ్. అంటే మీరేం చేస్తారంటే ఈ విధంగా అయిపోయిన తర్వాత పిల్లల చేత క్యాపిటల్ ఎస్ అండ్ స్మాల్ ఎస్ అని పలికించండి గట్టిగా. క్యాపిటల్ ఎస్ చెప్పండి, క్యాపిటల్ ఎస్ అండ్ స్మాల్ ఎస్. ఓకేనా, ఈ విధంగా మీరు ఈ అభ్యాసాలన్నీ చేయించండి. సో ఇది మనకి వర్క్ బుక్లో 2 పేజీలు, ఎల్కేజీ వర్క్ బుక్ ఈ పేజీలన్నీ కూడా. నెక్స్ట్ మనము కథలోకి వెళ్దాము. అయితే కథలో మనము తాబేలు కుందేలు కథ చెప్పుకుంటా ఉన్నాం కదా. ఆ కథలో ఈ రోజున ఒక అంగన్వాడీ సెంటర్లో నాటకం వేస్తూ ఉన్నారు పిల్లలు. తాబేలు కుందేలుకు సంబంధించిన నాటకం వేస్తూ ఉన్నారు. అది చూద్దాము. మనము కథ చెప్పే విధానాలలో డ్రమటైజేషన్, నాటకీకరణ అనేది కూడా ఒక విధానము. సో ఆ విధానం ద్వారా పిల్లలు ఈ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. చూద్దాం. పాలు చాలా రుచిగా ఉన్నాయి, ఆకులు చాలా బాగున్నాయి, క్యారెట్ కూడా బాగున్నాయి. హాయిగా హుషారుగా ఆడుకుంటాను. టీచర్ ఆడుకుంటాను కాసే రాదు, అమ్మ పెట్టిన అన్ని తింటాను. ఆకులు తినమ్మా. వద్దమ్మా, తర్వాత ఇప్పుడు వద్దు. పాలమ్మా వద్దు, మన ఇది కూడా వద్దు. క్యారెట్ వద్దమ్మా. నువ్వేమి తినమంటే ఎలా? వద్దు, మనకు ఏముందు. ఇస్తాను అదే నీరసం ఆయాసం గీతారే అంటే చూద్దాం. పరిపన్నం పెట్టుకుందామా? వెళ్తావా? మనం పిజ్జా పరిపన్నం పెట్టుకుందామా? నీతోనే పరుగుకుందామా? చూద్దాం. నువ్వేమో వేగంగా పరిగెడతా, నేనేమో మెల్ల నడుస్తాను. ఎవరు వెళ్తారో చూద్దాం. సరే 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 పెట్టుకుందామా? సరే సరే పెట్టుకుందాం. దా మరి చూద్దాం చూద్దాం. సరే దా
చూద్దాం చూద్దాం ఇటు నుంచి గా చెట్టు దాకా పరిగెత్తాలి. సరే రెడీ 1 2 గో. రెడీ 1 2 గో. అమ్మా నీరసం వస్తుంది. కొంచెం చెట్టు కింద పండుకుందాం. చెట్టు కింద కొంచెం స్టార్ట్ చేసుకుంటాను. అవే మెల్లగా వస్తుంది. చెట్టు వరకు వెళ్ళాలి. ఇలానే ఉన్నాడేంటి? అమ్మో తాబేలే ముందొచ్చి నీ చెట్టు వరకు వెళ్ళాక పరిపెట్టాలో ఉన్నాను కా నేను. నువ్వు ముందే వచ్చావా? చెట్టు రాలేదా? రాలేదు. నువ్వు అక్కడ తాగుతా అందుకే రాలేదు నీకు. నువ్వు పాలు తాగుతా, ఆకుకూరలు తింటావు, అన్నం తింటావు, అందుకే నీకు అసలు రాలేదు. అమ్మ పెట్టిన అన్ని తింటావు. నేను ఎప్పుడు తినను, నాకు వస్తుంది. నువ్వు అమ్మ పెట్టినవన్నీ తినాలి కదా, నువ్వు హాయిగా హుషారుగా ఉంటావు. ఇంకో అమ్మ పెట్టినవన్నీ తింటే, పండ్లు కూరగాయలు అవన్నీ తింటే నువ్వు హుషారుగా ఉంటావు. నేను ఈరోజు అన్నీ తింటాను. మన ఇద్దరం కలిసి తిందాం. తింటాము అన్ని చెట్లు. సో ఈ నాటకీకరణలో పిల్లల మెడలో బిబ్స్ వేయడం జరిగింది, చూసారు కదా. తాబేలు అంటే ఒక తాబేలుకు సంబంధించిన ఒక బిబ్ వేశారు. అలాగే కుందేలు రోల్ ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక కుందేలు బిబ్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనము అంగన్వాడీ సెంటర్కి సప్లై చేసిన బిబ్సే. సో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఇవన్నీ కూడా మనం ఏవైతే డిపార్ట్మెంట్ నుంచి సప్లై చేశారో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, జస్ట్ నిన్ననే నేను ఒక పిక్చర్ చూశాను. మళ్ళీ ఇదంతా కూడా అంగన్వాడీ టీచర్స్ కోసం నేను చెప్తూ ఉన్నాను. మీకు ఇచ్చిన ఫ్లాష్ కార్డ్స్ కానివ్వండి, లేదా స్టోరీ బుక్స్ కానివ్వండి, లేదా కాన్వర్జేషన్ చార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు యాక్టివిటీ చేసేటప్పుడు మీరు వాడి పిల్లలకి చూపించండి. పిల్లలకు కూడా ఒక్కొక్కరికి చూపించండి. చూపించిన తర్వాత మీరు దాన్ని జాగ్రత్త పరచండి. కొన్నిసార్లు మనం ఏరియాస్లలో డిస్ప్లే చేసుకుంటాము. కొద్ది రోజులు ఏరియాలో డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేసిన తర్వాత తీసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసుకోండి. లేకపోతే అంటే మీరు మరీ చిన్న పిల్లలకు అవన్నీ ఇచ్చారు అని అంటే, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలీదు, వాళ్ళని చింపేసేసి పాడు చేస్తారు. సో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి వాటిని. ఇంకొకటి కూడా నేను గమనించాను ఏంటంటే, వాటన్నిటినీ కూడా మీరు గోడకు వేలాడతీస్తూ ఉన్నారు. అలాగా సంవత్సరాల తరబడి గోడకు వేలాడుతూ ఉన్నాయి. అలా వేయకండి. అవసరమైన కార్డ్స్ మాత్రమే మీరు గోడకు వేలాడతీయాలి. తర్వాత మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఆ కాన్వర్జేషన్ ఏదైతే మనం థీమ్ అనుకుంటున్నామో ఆ థీమ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా మీరు పక్కకు పెట్టేసేయాలి, ఒక దగ్గర పెట్టేసేయాలి. మళ్ళీ వేరేవి డిస్ప్లే చేయాలి. ఈ విధంగా మీరు ఏవైతే మీకు డిపార్ట్మెంట్ సప్లై చేస్తున్నారో వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి. ఇక్కడ చూసారు కదా, రోల్ ప్లేలో పెద్ద పిల్లలు మాత్రమే చేస్తారు. పెద్ద పిల్లల చేతనే చేయించాలి. అంటే కొన్నిసార్లు చిన్నపిల్లలు కూడా చాలా హుషారుగా ఉంటారు. వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళు చక్కగా చేయగలిగితే వాళ్ళని ఆ రోల్ డ్రామటైజేషన్లో లేదా నాటకీకరణలో ఉపయోగించుకోవచ్చు. సో మీరంతా కూడా మీ దగ్గర ఉన్న బిబ్స్ను ఉపయోగించి ఈరోజు కానివ్వండి, రేపు కానివ్వండి, పిల్లల చేత ఇలాగ నాటకీకరణ ద్వారా పిల్లలతోటి ఈ కుందేలు తాబేలు నాటకం వేయించండి. ఓకే, నెక్స్ట్ మనము
మరో అంశంలోకి వెళ్దాము. తెలుగు సో ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము టీ అక్షరము ఆకార పరిచయం అనేది చేసుకోవడం జరిగింది. టీ ఆకార పరిచయం, దానికి సంబంధించిన షేప్కు సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఇప్పుడు చూద్దాము. అందులో ఒకటి చేపల కొలను. ఆ చేపల కొలను ఆట ఇప్పుడు చూద్దాము. సౌండ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇక్కడ ఏదో ఆడియో ప్రాబ్లం ఉన్నది. సో ఒకసారి ఈ ఆట నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ చేపల కొనలను ఆటలో ఏం చేశారు, చేపలు టీ అక్షరానికి సంబంధించిన చేపలు, ఎస్ అక్షరానికి సంబంధించిన చేపలు, ఇవన్నీ కూడా ఆర్ అక్షర చేపలు అంటే పరిచయం చేసిన చేపల్ని కూడా ఈ చేపల కొలంలో పెట్టుకోవడము జరిగింది. చూస్తున్నారు కదా, టీ అక్షరానికి సంబంధించిన చేపలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో. తర్వాత ఏం చేశారు, ఒక్కొక్క బిడ్డకి ఆ గాలం ఇచ్చేసి బిడ్డని దాని సహాయంతో, గాలం సహాయంతో ఒక్కొక్క చేపను తీస్తుంది టీచర్. సో చేప తీసిన తర్వాత బిడ్డ ఏం చేసింది, ఏం అక్షరం ఉందో చూసి గుర్తించి ఆ అక్షరాన్ని పైకి చెప్పిన తర్వాత ప్రతి బిడ్డకు చూపిస్తూ, ప్రతి బిడ్డకు చూస్తున్నారు కదా గెంతుతూ వెళ్తుంది. గెంతుతూ వెళ్తూ చూసారా, ఎస్ అక్షరం అది. ఎస్ అక్షరము బిడ్డ గుర్తించాలి, పలకాలి. ఆ చేపను పలికి అది అందరికీ చూపించిన తర్వాత పక్కన పెట్టేసింది. తర్వాత ఇంకో బిడ్డ ఆ చేపను ఇంకొక చేపను గాలంతో తీశాడు. తీసిన తర్వాత ఆ అక్షరము గుర్తించి బయటికి చెప్పి ప్రతి బిడ్డకు చూపిస్తూ అది ఏం అక్షరమో పలికింపచేస్తూ మళ్ళీ తర్వాత ఏం చేశారు, బ్యాక్ వెళ్ళిపోయి ఆ చేపను ఆ పక్కన మళ్ళీ కొలను పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ కొలను లోపల పెట్టకూడదు, పక్కకు పెట్టేసేయాలి. ఇంకో బిడ్డ తీసింది, అదేం అక్షరం పిల్లలు చూసారా, స్మాల్ టీ కదా, స్మాల్ టీ అక్షరము తీసింది తను. సో ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉంది. చూపించిన తర్వాత కింద పెట్టేశారు, పక్కకు పెట్టేశారు. ఇలాగా ప్రతి బిడ్డతోటి ఏం చేసిన అది చూడండి, ఏం అక్షరం పిల్లలు, క్యాపిటల్ టీ. గుర్తుపెట్టారా? సో క్యాపిటల్ టీ తీయించారు. సో బిడ్డ ఏం చేసింది, అందరికీ చూపించింది, మళ్ళీ పక్కన పెట్టింది. ఈ విధంగా పిల్లలతోటి ఆ కొలం లోపల ఎన్నైతే చేపలు పెట్టారో ఆ చేపలన్నీ అయిపోయేంత వరకు ఈ ఆట ఆడించాలి. అయితే ప్రతి బిడ్డకి ఈ అవకాశం అనేది ఇక్కడ చూడండి, ఏంటి అది, క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ తీసింది. సో పిల్లలందరికీ అవకాశము కలిగించాలి ఈ ఆట ఆడిచ్చేటప్పుడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి బిడ్డ అక్షరం తీయాలి, చేపను, అక్షరానికి సంబంధించిన చేపను తీయాలి, తీసి గుర్తించి, ఒకవేళ గుర్తించలేకపోతే టీచరు సహాయపడాలి. అలాంటి పిల్లలకు, గుర్తించని పిల్లలకు మరికొన్ని అవకాశాలు కూడా ఇవ్వచ్చు. ఇది ఈ చేపల కొలను ఆట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏం చూపించిండ్రు పిల్లలు, క్యాపిటల్ టీ కదా, గుడ్. సో ఇది మనకి చేపల కొలను ఆట. ఈ ఆట ద్వారా పిల్లలు చక్కగా ఆడుకుంటూ చూసారు కదా ఎన్ని స్కిల్స్ వాళ్ళలో డెవలప్ అవుతాయి ఆ ఆట ద్వారా. ఆ గాలంతో ఆ చేపను తీయడము అనేది కూడా చాలా స్కిల్ అనేది ఉండాలి. సో ఆ సమన్వయం అనేది కలిగించేటువంటి యాక్టివిటీ అదంతా కూడా. దీని ద్వారా బిడ్డ అక్షరాన్ని గుర్తిస్తారు, గుర్తించడంతో పాటు మిగతా పిల్లలందరితోటి కూడా గుర్తింపచేస్తారు. గుర్తింపచేసి సో ఇది యాక్టివిటీ, షేప్కు సంబంధించిన
ఒక ఆట. మరొక ఆట చూద్దాము. పరుగో పరుగు ఆట. ఇది కూడా వస్తలేదా? ఏమైంది? ఆడియో ఏమన్నా ఇష్యూ వచ్చిందా? పిల్లలు ఇప్పుడు మీరు ఏ పిక్చర్ కార్డుకు ఏ లెటర్ జత చేశారో ఒకసారి చూద్దాం. హనీ, ఇందులో ఈ పిక్చర్ లో ఏముంది? ఏ పిక్చర్ కార్డు తీసుకొచ్చావు నువ్వు? ట్రైన్. ట్రైన్ కి ఏ లెటర్ కార్డు జత చేసావు? టీ. వెరీ గుడ్. నిక్షిత, నువ్వే పిక్చర్ కార్డు తీసుకొచ్చావు? ట్రీ. ట్రీకి ఏ లెటర్ జత చేసావు? టీ. క్యాపిటల్ టీ. వెరీ గుడ్. పిల్లలు మీరు పిక్చర్ కి లెటర్ కి చాలా చక్కగా జత చేసి పరుగు పరుగాటని చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. సో ఈ ఆటలో ఇది విధానం 1. పరుగు పరుగు ఆటలో విధానం 1 అంటే చిత్రపటాలతోటి అక్షరాన్ని జతపరచడము. అలాగే విధానం 2 కూడా ఉంది, అది కూడా చూద్దాము. నిక్షిత, నువ్వు ఏ లెటర్ కార్డు తీసుకొచ్చావు? క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీకి ఏ లెటర్ జత చేసావు? క్యాపిటల్ టీ. వెరీ గుడ్. హనీ, నువ్వు ఏ లెటర్ తీసుకొచ్చావు? క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీకి ఏ లెటర్ జత చేసావు? వెరీ గుడ్. పిల్లలు మీరు లెటర్స్ జత చేసి పరుగు పరుగాటని చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ నాన్న. సో ఈ ఆటలోనేమో అక్షరాన్ని అక్షరంతో జత చేశారు. అయితే చూశారు కదా, చివరికి ఒకటి అక్షరం కార్డు మిగిలిపోయి ఉంది, అంటే పరిచయం చేయనటువంటి అక్షరం కార్డు. సో పిల్లలు వాటన్నిటిని మనం మిక్స్ చేయడం ద్వారా ఏమవుతుంది, పిల్లలకి సరైన అక్షరం ఏంటనేది వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ అక్షరాన్ని అక్షరంతో జత చేస్తూ మీకు ఇవ్వడం జరుగుతుంది టీచర్కి. ఈ ఆటని మీరంతా కూడా ఈ రోజున పిల్లల చేత ఆడించండి. పరుగు పరుగు ఆట అనేది అంటే కొంచెము కష్టమైన ఆట. సో ఎలాగైతే ఇప్పుడు అంగన్వాడీ టీచర్ చేయించిందో ఆ పద్ధతిలోనే మీరు చేయించండి. నెక్స్ట్ మనము పిల్లలు మీరంతా కూడా ఒకసారి లేచి నిల్చొని, అందరూ టీచర్స్ మీరంతా కూడా నిల్చొని అభినయం చేస్తూ ఈ పాట పాడుకుందాము. గులాబీ పువ్వు చెప్పింది పాట.
గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల రాణిని నేనని. గులాబీ పువ్వు చెప్పింది ఏమని ఏమని పువ్వుల రాణిని నేనని. బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు నాదని. బంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని బంగారు రంగు నాదని. చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో పూస్తానని. చామంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని చలికాలంలో పూస్తానని. మల్లె పువ్వు చెప్పింది మండుటెండలో వస్తానని. మల్లె పువ్వు చెప్పింది ఏమని ఏమని మండుటెండలో వస్తానని. అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనెలు ఇస్తామని. 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 సో మీరంతా కూడా అభినయం చేస్తూ పాడారా? ఓకే, నెక్స్ట్ తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము బాక్షర శబ్ద పరిచయము చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన టెలిఫోన్ ఆట కూడా ఆడి ఉంటారు. మీరందరూ కూడా పిల్లలు ఆడారా టెలిఫోన్ ఆట? బాక్షర పదాలతోటి టెలిఫోన్ ఆట ఆడారా లేదా? ఓకే, ఆడారా? సరే, నెక్స్ట్ మనము దానికి సంబంధించిన ఆకారం చూద్దాము. ఈ ఆకార పరిచయంలో ముందుగా మనము ఏమేమి పదాలు నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. ఒకసారి చూద్దామా పిల్లలు? ఇదేంటి? బల్ల కదా, బల్ల. మరి ఇది ఇది అయితే చెప్పేశారు, బల్లి కదా, బల్లి. నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలంతా? బడికి కదా, బడి, బడి. మరి ఇది బఠానీలు. వెరీ గుడ్, బఠానీలు. మరి ఇది ఇది అందరు చెప్పేశారు, బంతి. బాల్ అని చెప్పుంటారు కదా, బంతి, తెలుగులో బంతి. మరి ఇది బకెట్. మరి ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా ఏ అక్షరంతో మొదలైంది, ఏ శబ్దంతో మొదలైంది, ఏ అక్షర శబ్దంతో మొదలైంది? బకెట్, బంతి, బఠానీలు, బడి, బల్లి, బల్ల. ఇవన్నీ ఏ శబ్దంతో మొదలైనవి పిల్లలు? చెప్పండి. ఇది కూడా చెప్పండి, బంతి పువ్వు కదా. ఇవన్నీ ఏ అక్షర శబ్దంతో మొదలైనాయి? బా అక్షర శబ్దంతో మొదలైనవి కదా. మరి ఇది కూడా తెలుసు మీకు అందరికీ కూడా. ఏంటిది ఇది? బండ, బండ. ఇది కూడా ఏ శబ్దంతో మొదలైంది? బా. మరి బా అక్షరం చూసారా? ఇది బా అక్షరం. బా, బా చెప్పండి అందరూ. బా అక్షరం ఎలా ఉంది చూస్తున్నారా? జాగ్రత్తగా చూడండి. మనము ఇంత ముందుకు కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం కదా, ఆ అక్షరాల్లానే బా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చూడండి ఈ అక్షరము. ఇంతకుముందుకు కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం మనము. ఓ అక్షరము, అలాగే జ అక్షరము, ఇట్లాంటి ఆ అక్షరాలతోటే ఆ అక్షరాలను పోలినట్టుగా ఇది ఉంటుంది. కానీ ఈ అక్షరము జాగ్రత్తగా చూడండి. ఈ అక్షరం ఎలాగుందో చూడండి. బా, బా. సో ఈ బా అక్షరము ఈరోజు ఏం చేయాలి మీరంతా? వార్తాపత్రికలు కావచ్చు, తెలుగు వార్తాపత్రికలు, పుస్తకాలలో ఈ బా అక్షరాన్ని చూసి గుర్తుపట్టి అమ్మకి నాన్నకి చెప్పాలి. బా అక్షరం ఇది అని చెప్పాలి. చెప్తారు కదా మరి? బా, బా.
ఓకే, సో ఇది అక్షర ఆకార పరిచయము. మరి ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.